ఆల్రెడీ దానికి సావరిన్ సావరిన్ గ్యారంటీ ఉంది అని చెప్పినా కూడా మేము అధికారంలో ఉన్నాం, మేమేం చేస్తే అదే చెల్లుతుందని చెప్పి బిల్లులు చేయడం, తర్వాత మళ్ళీ హైకోర్టు దాన్ని మొట్టికాయలు మొట్టి దానికి తీర్పిస్తే అప్పుడు మళ్ళీ రిపీల్ బిల్స్ కూడా చూసాం కదా మనం. అంటే ఆయన ఏమనుకున్నాడంటే అధికారంలో ఉన్నాం కదా, దేన్నైనా మనం మార్చేయచ్చు అనే దీంట్లోకి వెళ్ళిపోయాడు. అలాగే నేను బతుకున్నంతకాలం నేనే అధ్యక్షుడిని పార్టీకైనా అదొకటి పెట్టుకున్నారు. మళ్ళీ అది కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తే వెంటనే దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆయన తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలియదు, కానీ మొత్తం మీద నేను ఒక సూపర్ పవర్ని అనుకుంటారు ఆయన. ఇప్పుడు ఈ యాప్ కూడా పేరు అదే పెట్టారు. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి చూసా, సూపర్ యాప్ అనే ఉంది. నేను ఎక్కడా చూడలే, ఏ యాప్కి సూపర్ యాప్ అనేది రాలేదు. సూపర్ యాప్ అని పెట్టుకున్నారంటే ఇది ఇక సుప్రీం, ఇది సూపర్ పవర్ ఉన్న యాప్ అనుకుంటున్నారో మరి. దీంట్లో ఏ కంటెంట్ పెట్టినా ఎవడో ఏమీ కదిలించలేడు అని అనుకుంటున్నారు. అందుకని ఉమేష్ గారిని ముందే అడిగి నేను దానికి సంబంధించిన ఇది తీసుకున్నా. సో ఈ సైకాలజీని కానీ లేకపోతే వీళ్ళ ఆలోచన విధానాన్ని కానీ చట్టానికి అతీతులం మనం అని అనుకుంటున్నారు అనుకోవచ్చా ఇదంతా చూస్తుంటే? పర్సనాలిటీ డిజార్డర్, అతను అసలు స్ప్లిట్ పర్సనాలిటీ అని అంటుంటారు. అసలు మీరన్నదే, ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాలే అతని వాయిస్ తో అసెంబ్లీలో మాట్లాడాడు. మీకు గుర్తుండే ఉంటుంది. అవును, ఆ రోజు కౌన్సిల్ రిపీల్ బిల్, కౌన్సిల్ రద్దు చేసిన బిల్ పెట్టినప్పుడు, లేకపోతే ఈ సిఆర్డిఏ రిపీల్ బిల్ పెట్టినప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు నన్ను, నేను ముఖ్యమంత్రిని, నన్ను ఎలా మీరు అసెంబ్లీ తీర్మానాన్ని ఎలా ఆపుతారు? కోర్టులు ఎక్కడున్నాయి? కరెక్ట్. న్యాయస్థానానికి ఎక్కడుంది అధికారం అని ప్రశ్నించాడు. అవును. అంటే మీరు సూపర్ పవర్ అని అంటే చెప్తున్నారు అన్నమాట. అంటే అతను ఒక భ్రమల్లో ఉంటాడండి, భ్రాంతిలో అందరినీ తీసుకెళ్తాడు. ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక చెప్పారు, సర్ గురించి కూడా మాట్లాడారు ఇంట్రో ఉన్నాయి. ఏదో ఓట్లు డిలీట్ చేశారంటే దాని గురించి ఒక యాప్ పెట్టామంటే దాంట్లో డిలీట్ చేయబడిన ఓటర్లందరూ వాళ్ళ సమస్యలు చెప్పారంటే అది ఉపయోగం, అది సమాజానికి ఉపయోగం. అంటే ఇప్పుడు ఇది ఓట్లు డిలీట్ కాదంట, కంటెంట్ డిలీట్. కంటెంట్ డిలీట్ చేసిన దాని మీద ఎవరన్నా యాప్ పెడతారా? చెప్పండి, ఒక్కసారి చెప్పండి. కంటెంట్ డిలీట్ చేశారు అంటే అర్థం ఏంటండి? అది బ్యాడ్ కంటెంట్ అంటేనే కదా. ఆ కంటెంట్ అదేంటి, పార్లమెంటరీ కంటెంట్ అని అర్థం. ఏది ఇప్పుడు ఇంజూరస్ టు సొసైటీ. ఆ కంటెంట్ ఆ యాప్ లో ఉండటం వల్ల, లేకపోతే ఆ ప్లాట్ఫామ్ మీద ఉండటం వల్ల అక్కడ ఏదో మత ఘర్షణలు వస్తాయి, కుల ఘర్షణలు వస్తాయి, అశాంతి వస్తుంది, కాబట్టి డిలీట్ చేశారు. అది పెట్టాలన్నమాట ఈ యాప్ లో. అతను అంటే ఇప్పుడు అదేంటి ఏదో చట్టం గురించి చెప్పారు ఇందాక మన ఏంటి, ఇది ఊపా చట్టమా? ఊపా అంటే ఏంటిది? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అంటే ఇది లాఫుల్ యాపా అన్లాఫుల్ యాపా? చెప్పండి, మీరు చెప్పండి. అంటే డిలీట్ లాఫుల్ గా ఉంటే ఉంటది, అన్లాఫుల్ గా ఉంటే లోపలికి వెళ్ళుద్ది. డిలీట్ చేసిన కంటెంట్ ఉండే యాప్ అన్లాఫుల్ యాపే కదా, అంతే. అక్కడే మీకు అర్థమవుతుంది కదా వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తున్నారు మీరు దీన్ని. అదే కదా ఇక్కడ మనం చూడాల్సింది. ఒకటంటే ఇప్పుడే నేను ఒక సర్వే ఒకటి చూసా, మీరు డిబేట్ పిలిచినప్పుడు ఐఎస్బి వాళ్ళు సైబర్ పీస్ కలిసి చేసినటువంటి కంబైన్డ్ స్టడీ ఏముందంటే లేటెస్ట్ ఇదే, ఈ ఫేక్ న్యూస్ పొలిటికల్ గా ఇవాళ 70% ఉందండి. అదే రిలీజియస్ 70% లో 50% మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉండి ఉంటుంది. రిలీజియస్ ఫేక్ న్యూస్ అది వచ్చేసరికి ఒక 20% ఉందంటండి. జనరల్ ఇష్యూస్ లో ఫేక్ న్యూస్ ఒక 10% ఉందండి. అంటే ఏ విధంగా మిస్ఇన్ఫర్మేషన్ దాడి చేస్తున్నారు, ఏది ప్రతిదీ మిస్ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే హేట్, అబ్యూస్, మిస్ఇన్ఫర్మేషన్, ఈ మూడింటినే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ యాప్ లో పెడుతున్నాడా? ఎందుకు ఈ యాప్ తెచ్చాడు అంటే జగన్ ఏ పని చేసినా దాని వెనక ఒక అజెండా ఉంటుంది అంటారు, అదే ఏదో హిడెన్ అజెండా అంటారు, లేకపోతే ఏదో కాన్స్పిరసీ అంటారు. దీని వెనుక ఏముంది? ఒకటే మనకు కనపడుతుంది. ఏది? మొన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు, డిప్యూటీ సీఎం, అంతకుముందు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. ఏదో ఈ సోషల్ మీడియా అబ్యూస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదో తేవాలి. అవును, ఇవాళ సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా మారింది.
బాధితులు పెరిగిపోతున్నారు. ముఖ్యమంత్రి బాధితుడు, జడ్జీలు బాధితులు, ఉప ముఖ్యమంత్రి బాధితుడు, మంత్రులు బాధితులు, అసలు ప్రధానే బాధితుడిగా మారాడని ప్రధానే వాపోయారండి. మీకు గుర్తుండే ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. సత్యానాదెళ్ళ ప్రధానిని కలిసినప్పుడు సత్యానాదెళ్ళ ఆయనే అన్నాడు నేను బాధితుండే. ఏంటది ఆ డీప్ ఫేక్, అవును. ఆయన పాట పాడినట్టుగా, ఆయన గార్బా డాన్స్ చేసినట్టుగా. ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వమే ఒక కఠిన చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందండి. ఏది ఈ విధంగా విచ్చలవిడిగా ఈ బరితెగింపుగా డిలీట్ చేసిన కంటెంట్ ను కూడా నా యాప్ లో పెడతాను అని జగన్మోహన్ రెడ్డి, ఇది యాప్ కాదనుకుంటా వెంకటకృష్ణ గారు, యాక్స్. అంటే అంటే యాక్స్లు అదేదో అంటారు, డిజిటల్ యాక్స్. విద్యాసాగర్ గారు ఏంటది, అది తెలుగుదేశం పార్టీ ఏముంటుంది, ఈ పార్టీని గొడ్డలి పార్టీ అంటారు. అంటే డిజిటల్ గొడ్డల అంటే ఒరిజినల్ గొడ్డలు పక్కన పెట్టాడా ప్రస్తుతానికి, డిజిటల్ గొడ్డలు బయటికి తీస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ అసలు ఈ యాప్ లో ఏముంటది, భవిష్యత్తులో ఇక రాబోయే కాలంలో ఏం జరగబోతోంది? ఓకే, ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కానీ లేదా ప్రజలకి కానీ పనికొచ్చే సమాచారం ఉన్నా, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషను, లేకపోతే అధినేత సందేశాలు, పార్టీ కార్యాచరణ ఇచ్చుకునే ఇవి పెట్టుకున్నా దానికి అసలు ఎలాంటి అభ్యంతరాలు ఉండవండి. ఎందుకు ఉండాలి? వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ యాక్షన్ ప్లాన్స్, కార్యకర్తలకి మెసేజెస్, ఇవాళ ఈ ప్రోగ్రాం చేయండి, లేకపోతే ఫలానా రోజు ఫలానా ప్రోగ్రాం ఉంది, ఈ రకంగా ఇవన్నీ చేయాలి. రాజకీయాల్లో పార్టీలు ఉండాలి, ఎక్కువ పార్టీలు ఉండాలి, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి, ఇదంతా ఉండాలి. దానికి సంబంధించి దానికి సంబంధించి చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ ఉంటే అది ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్తో పార్టీ డెవలప్మెంటు, ప్రజలకు రీచ్, ఈ ఓరియంటేషన్తో యాప్ ఉంటే అది ఉపయోగం సమాజానికి. దాన్ని ఎవరు మనం ఎందుకు కాదంటాం? సాంకేతిక విప్లవాన్ని సమాజం కోసం. ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అయితే డిలీట్ చేస్తారా? అదే సార్ నేను అనేది కూడా అదే. ఆయన యాప్ లాంచింగ్ అనే రోజునే స్టార్టింగ్లోనే అక్కడ మన ఇన్ఫర్మేషన్ డిలీట్ చేస్తున్నారు కాబట్టి మన కంటెంట్ని ఇక్కడ పెట్టుకుందాం అన్నాడంటేనే అక్కడ డిలీట్ అయ్యే కంటెంట్ని ఇక్కడ పెడతారని అర్థం ఆయన చెప్పే మాటలను బట్టి. లేకపోతే ఒక రాజకీయ పార్టీ ఒక యాప్ పెట్టుకుంటే డిబేట్ ఎందుకు పెట్టాలండి? మనం ఏమన్నా అర్థం ఉందా ఈ డిబేట్కి? అసలు సింపుల్ లాజిక్. ఒక రాజకీయ పార్టీ ఒక యాప్ పెట్టుకుంది, టీడీపీ పెట్టుకుంది, బీజేపీకి ఉంది, కాంగ్రెస్కి ఉంది, అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. యాప్ పెట్టుకుంటే నేను ఎందుకు డిబేట్ పెట్టాలి? ఆయన మాట్లాడిన ఒకే మాట ఏంటి అంటే, ఎందుకు పెడతాం సార్? ఈ పార్టీ యాప్ పెట్టిందంటే ఎందుకు పెడతాము? మాకు లేదా యాప్? ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి యాప్ లేదా? లేకపోతే ఇంకెవరికి యాప్ లేదు? ఎందుకు మేము ఇది చేస్తాం? సింపుల్ లాజిక్ ఏంటంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, సోషల్ మీడియాలో డిలీట్ చేస్తున్నారు మన కంటెంట్, కాబట్టి అది మనం పెట్టుకోవడానికి ఒక యాప్, ఒక వేదిక కల్పిస్తున్నా అన్నాడు. అంటే అక్కడ డిలీట్ అయ్యే కంటెంట్ ఇక్కడ పెడదామన్నాడు. కాబట్టి అరే నాయన అలా ఉండదు. చట్టాలు అందరికీ, సోషల్ మీడియాకైనా, అప్లికేషన్కైనా, మెయిన్ స్ట్రీమ్ మీడియాకైనా, ఇంకో దానికైనా ఈ రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అన్నిటికీ ఒకటే అని చెప్పడమే ఈ డిబేట్ యొక్క ఉద్దేశం. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పెట్టుకొని రోజు అంటున్నారు నాకు ఇదే